సినిమాలో ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక టి రాజేంద్రన్ కూడా జీవితాకి ఛాన్స్ ఇస్తూ అందుకు కావలసిన యాక్టింగ్ ట్రైనింగ్ ని, డాన్స్ ప్రాక్టీస్ ని ఇప్పిస్తూ తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుండేవాడు. అలా 1 year గడవగా టి రాజేంద్రన్ తన డైరెక్షన్ లో గురువే కాతికిల అనే మూవీని ప్లాన్ చేయగా ఈ మూవీలో సరిత ఫస్ట్ హీరోయిన్ గా చేస్తే జీవితాన్ని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలా ఈ మూవీ 1983లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు జీవిత యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఈమెకి ఆ మూవీ తర్వాత 5 మూవీస్ లో చేసే అవకాశం వచ్చింది. దీంతో సూర్య తండ్రి శివకుమార్ తో జీవిత కలిసి నటిస్తూ సుగమన రాగంగల అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో సెల్వి మూవీలో కూడా తనకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలోనే మొదటిసారి రాజశేఖర్ జీవితాన్ని కలవగా తను చూడడానికి కాస్త నల్లగా ఉండడంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్ తో తనని ఆ మూవీ నుండి తీసేయమని రాజశేఖర్ చెప్పడం జరిగింది. ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఇతను 1962లో తమిళనాడులోని చెన్నైలో ఆర్థికంగా బలంగా ఉండే ఒక ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి వరదరాజ్ గోపాలన్ ఇతనికి సెల్వ